ఇవాళ నా ప్రాంతానికి వచ్చి నా గడ్డ మీదకి వచ్చి మా అన్నదమ్ముల మధ్యలో నించొని ఇవాళ మా జిల్లాను అవమానించే అవకాశం అధికారం మీకు ఎవరిచ్చిండ్రు? నరేంద్ర మోడీ గారు. ఇవాళ డీకే అర్ణమ్మ నమ్ముకొని ప్రజల నుంచి వచ్చిన నన్ను నల్లమల ప్రాంతం నుంచి రైతు బిడ్డగా ఒక యువకుడిగా ఏ రాజకీయ నేపథ్యం లేకపోయినా కష్టపడి కింది నుంచి ముఖ్యమంత్రి పదవి వరకు వచ్చిన నన్ను నా జిల్లాకు వచ్చి అవమానిస్తావా? ఇది న్యాయమా? ఇది నీకు ధర్మమా? ఇవాళ సవాలు విసురుతున్న ఈ జిల్లాలో ఎవరినైనా అడగండి, ఏ యువకునైనా కదిలించండి, ఏ ఆడబిడ్డనైనా పలికించండి. డీకేల చరిత్ర ఏందో, మీ రేవంత్ అన్న చరిత్ర ఏందో అడగమని. నరేంద్ర మోడీ షాద్నగర్ అంబేద్కర్ చౌరస్తాలో బ్యాలెట్ బాక్స్ పెట్టండి. ఎవరు అవినీతి పరులో, ఎవరి దోపిడీదారులో, ఎవరు దొంగ సారాయం మీదో, ఎవరు కళ్ళ మీదో, ఎవరు ఇసుక దోసుకున్నారో, ఎవరు మట్టిని దోసుకున్నారో, ఎవరు కంకర కొల్లగొట్టినరో, ఎవరు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు అడిగినరో, ఎవరు రోడ్ల కాంట్రాక్టులు చేసిండ్రో, ఎవరు రియల్ ఎస్టేట్ వాళ్ళను వసూళ్లు చేసిండ్రో సవాలు చేద్దామా? షాద్నగర్ చౌరస్తాలో ఓటింగ్ పెడదామా? ఒకవేళ ఈ షాద్నగర్ చౌరస్తాలో నాది తప్పని తేలితే నేను అంబేద్కర్ సాక్షిగా ఈ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తా. ఒకవేళ డీకే కుటుంబమే కేడీ కుటుంబం అని దొంగలు దోపిడీదారులు అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలి. నరేంద్ర మోడీ గారు, మీరేదో ఆశామాష అనుకుంటున్నారు, అల్కగా ఏదైనా అనొచ్చు అనుకుంటున్నారు. ఇది మీ గౌరవానికి మంచిది కాదు, మీ హోదాకి గౌరవం తెచ్చిపెట్టదు. మీరు ఈ దేశ ప్రధానమంత్రి, మీరు మాట్లాడేటప్పుడు, మీరు ఆరోపణ చేసేటప్పుడు చూడండి ఎవరు ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరి చరిత్ర ఏందో కనుక్కోండి. ఇవాళటి వరకు కార్యకర్తల కష్టంతో కార్యకర్తలు తమ చెమటను తమ రక్తాన్ని చెమటగా మార్చి దార పోసి, వాళ్ళు 3 రంగుల జెండా పోసి భుజాల మీద ఎత్తుకొని ఈ ముఖ్యమంత్రి కుర్చీలో కూసబెట్టిండ్రు. ఇది నా గొప్పతనం కాదు, మా కార్యకర్తల కష్టం అని చెప్పి నేను చెప్తున్నా. మీరు చేసిన అవమానం నన్ను కాదు, నా పాలమూరు బిడ్డలను అవమానించిండ్రు, నా కుటుంబ సభ్యులను అవమానించిండ్రు. మా పాలమూరు గడ్డ మీద తులసి వనం లాంటి ఈ పాలమూరులో కొన్ని గంజాయి మొక్కలు మొలిచినాయి. గడీల నుంచి వచ్చిండ్రు, ఇవాళ బంగ్లా రాజకీయాలు చేస్తుండ్రు. పొద్దుపూట బీఆర్ఎస్ బీజేపీ వేరే వేరే అంటారు, చీకటి అయితే వాడే వీడు వీడే వాడు. ఎన్ని రోజులు నడుస్తాయి కుమ్ముక్కు రాజకీయాలు? ఎన్ని రోజులు ఈ దగాకోర్రు రాజకీయాలు అని నేను అడుగుతున్నా. మా షాద్నగర్ యువకులు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హుషారు కాదనుకుంటున్నావా? మీరు ఎట్లొచ్చినా, ఏ రూపంలో వచ్చినా, ఏ అంగి తొడిగినా, ఏ రంగు మార్చినా, మీరు ఎట్లొచ్చినా, మిమ్మల్ని చీకట్లో చూసినా, వెనుక నుంచి చూసినా దొంగలు ఎవరో గుర్తు పడతారు, బొంద పెడతారు. అందుకే మిత్రులారా, ఇవాళ కుట్ర జరుగుతుంది. ఈ కుట్ర వెనకాల పాలమూరు నాయకత్వాన్ని బలహీనపరచాలి. పాలమూరులోనే ఓడిస్తే ఇంట్లో గెలవనోడు రచ్చ గెలుస్తాడా అని ఊరంతా రాద్ధాంతం చెయ్యాలని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి అమ్ముడు పోయి బీజేపీని గెలిపించాలనుకుంటున్నారు. నాయకులు అమ్ముడు పోయినా బీఆర్ఎస్ కార్యకర్తలు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ శ్రమను బీజేపీ కాళ్ళకాడ తాకట్టు పెట్టి బిడ్డ బెయిల్ కోసం చంద్రశేఖరరావు కుమ్ముక్కైతున్నాడు. మీరు ఆలోచన చెయ్యండి. మీకు మాకు సరిపోకపోవచ్చు, మొన్నటి ఎన్నికల్లో మేము నీ నోరగొట్టి ఉండొచ్చు, మీకు మా మీద కోపం ఉండొచ్చు, కానీ మా మీద కోపంతో వాళ్ళెంబడి పోయిండ్రంటే పెన్న మీద నుంచి పొయ్యిల పడ్డట్టు అవుతుంది. ఆ తర్వాత కాటికి పోతారు. రేపు సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలలో మీ ఊర్లలో మీకు ఉండనే ఉండదు. మీ దుకాణమే బంద్ అవుతుంది. ఇవాళ చంద్రశేఖరరావు బిడ్డ బెయిల్ కోసం మిమ్మల్ని తాకట్టు పెడుతున్నాడు. మీరు ఆలోచన చేసుకోండి. అదేవిధంగా మిత్రులారా, నేను ఒక్కటే మాట అడగదలుచుకున్నా.
మన ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలంటే రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఒకనాడు మీరందరూ ఆలోచన చేయండి. ఇంటికి పోయినాక మీ నాయననో లేకపోతే నాయనమ్మనో తాతనో అడగండి. ఒకనాడు హైదరాబాదు నుంచి మన షాద్నగర్ రావాలన్నా, కల్వకుర్తి పోవాలన్నా, పురాతన పట్టణం నుంచి రావాలంటే అక్కడ మనుషుల మధ్యలో చిచ్చు పెట్టి, మతాల మధ్యలో కొట్లాట పెట్టి, కత్తులతో పడుచుకుంటుంటే, రక్తం చిందుతుంటే మన భూములు 10,000 కూడా ఎకరం ఎవరు అడగలే. కానీ 94 నుంచి 2014 వరకు 20 ఏళ్ళు మనం కష్టపడి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, హార్డ్వేర్ పార్కులు ఈ ప్రాంతానికి తెస్తే ఇవాళ మన షాద్నగర్ లో భూములు 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లకి ఎకరం పోతుంది.